హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు థర్మోకోల్ షీట్ పెట్రోల్లో కరిగించడం వల్ల ఒక గమ్ అనేది తయారవుతుంది, లిక్విడ్ అని చెప్పి చూస్తున్నాము. సో అది ఏ రకంగా తయారవుతుంది అనేది ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇక్కడ నేను కొంత పెట్రోల్ తీసుకున్నాను, కొన్ని థర్మోకోల్ షీట్స్ కూడా తీసుకొచ్చాను. సో ఇవి ఏంటంటే పెట్రోల్లో ఈ థర్మోకోల్ షీట్స్ పెడుతూ ఉంటే చాలా ఈజీగా అయితే కరిగిపోతున్నాయి. మరి ఈ థర్మోకోల్ షీట్స్ దీనికి కరిగించేది ఏ రకంగా కరిగిస్తారో తెలియదు, కానీ కంప్లీట్గా అయితే మనం ఎన్ని పేపర్స్ వేస్తున్నా కానీ అన్ని కరిగిపోతూ ఉన్నాయి. సో దీని ద్వారా ఏంటంటే ఒక పేస్ట్ అనేది తయారవుతుంది. సో ఈ పేస్ట్ అనేది తయారైన తర్వాత దీన్ని కార్ టైర్కి ఇలా రఫ్ చేసినట్లయితే అది యాస్టేజ్గా ఒక బ్లాక్ కలర్లో మారిపోతుందని చెప్పి చాలా వీడియోస్లో అయితే చూసాము మనము. సో అదైతే చాలా ఫేక్ అండి, ఎప్పుడు కూడా అలా అయితే అవ్వట్లేదు. సో ఇది ఒక పేస్ట్ లాగా అయితే తయారవుతుంది వాస్తవమే, కానీ సో ఇది అయితే మనం దీనికి పెయింట్ చేయడానికి కానీ క్లీన్ చేయడానికి కానీ ఎలాంటి యూజ్ అవ్వట్లేదు. కాగా ఈ థర్మోకోల్ షీట్ అనేది ఈ టైర్కి ఆనుకున్న తర్వాత ఒక వైట్ లేయర్లో అయితే వస్తుంది. సో దాన్ని నేను మళ్ళీ బ్రష్ పెట్టి రఫ్ చేసి దాన్ని క్లీన్ చేయాల్సి వచ్చింది. సో ఇలాంటి వీడియోస్ అయితే మనం నమ్మొద్దు, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇదంతా ఫేక్. ఎప్పుడైనా మనం కార్ టైర్లని ఈజీగా రుద్దుకుంటేనే క్లీన్ అవుతుంది తప్ప ఇలాంటి థర్మోకోల్ షీట్స్, ఈ పెట్రోల్ ఇలాంటి పెట్టి అయితే చేసుకోకూడదు. సో గమ్ అయితే యూజ్ అవుతుంది, కానీ అవి ఏదైనా అతికించడానికి కానీ చెప్పులు లాంటివి తెగిపోయినప్పుడు, షూస్ లాంటివి తెగినప్పుడు ఒక గమ్ లిక్విడ్ లాగా అయితే యూజ్ అవుతుంది తప్ప సో ఇలాంటి కార్ టైర్లు క్లీన్ చేయడానికి మాత్రం దానికి ఎలాంటి యూజ్ అయితే లేదు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా నేను చాలా ట్రై చేశాను, ఎక్కడ కూడా అది కంప్లీట్గా వైట్ లేయర్ తర్వాత ఎండిపోయిన తర్వాత ఒక వైట్ లేయర్లో అయితే అతుక్కుంటుంది. సో చూసారు కదా, సో దాన్ని చాలా క్లీన్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.